పెద్దలరా మిత్రులరా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. చైనా ఎప్పుడు కౌరవుల పాండవుల యుద్ధం లాగానే మనకెప్పుడు అది దాయాది కాదు. వాళ్ళ జాతి వేరు, వాళ్ళ భాష వేరు, వాళ్ళ అవయవ సౌష్ఠవం వేరు, వాళ్ళ రక్తం వేరు, మనం వేరు. వాళ్ళకి మనకి ఎక్కడ పొంతన కుదరదు, ఉండదు, ఉండబోదు. కరోనా వైరస్కి కూడా అదే కారణం. ఎప్పుడు తనొక్కళ్ళే బాగుండాలి అని ప్రపంచాన్ని నాశనం చేసే కార్యక్రమాలు చేసి ప్రపంచం మీద వదిలినటువంటి బయోవార్ వస్తే దానికోసం సిద్ధం చేసినట్టుగా వినపడ్డది. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, అది ఏడన్నా గంగలో దూకని. సోషలిస్ట్ వ్యవస్థ అనేది కొంత సానుభూతి ఉండేది. ఇప్పుడు 100కి 70 నుంచి 90% పెట్టుబడిదారులు అక్కడ పెట్టుబడులు పెట్టి కూర్చున్నారు. వ్యవస్థ అట్లే నడుస్తుంది. పేరుకి జెండా అది ఉండదు, కానీ ఎజెండా క్యాపిటలిస్ట్ నమూనా నడుస్తూ ఉన్నది. సో అది పరిస్థితి. సో దాని స్వభావం ఎప్పుడు మన హిమాచల్ ప్రదేశ్ని ఆక్రమించుకుందామా, మన అరుణాచల్ ప్రదేశ్ని ఆక్రమించుకుందామా, భూటాన్తోనో నేపాల్తోనో ఇంకొక దేశంతోనో ఫ్రెండ్షిప్ చేసి మన నుంచి విడదీసి అక్కడ స్థానిక స్థావరాలు ఏర్పాటు చేసుకొని భారతదేశం మీద ఆక్యుపేషన్ చేద్దామా, ఇంకా నెహ్రూ కాలంలాగా చైనా వ్యవహరిస్తూ ఉన్నది. సో ఇప్పుడు మోడీ కాలం వచ్చింది, రేపు రాహుల్ గాంధీ కాలం కూడా రావచ్చు. ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరుతుంది ఇండియా. పాత ఇండియా కాదనేది ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను. సో బ్రహ్మపుత్ర నది మీద పర్మిషన్ లేకపోయినా ఇండియా అభ్యంతరాలు పెడుతున్నా, పెద్ద డ్యాములు కడుతుంది పరిధికి మించి. దాంతో పాటుగా జల విద్యుత్ ప్రాజెక్టులు, ఇంకొక ప్రాజెక్టులు, కరెంటు ప్రాజెక్టులు, ఇంకో ప్రాజెక్టులు కట్టుకుంటూ పోతా ఉన్నది. ఎవరిచ్చారు మీకు 50 కిలోమీటర్లు కూడా సరిహద్దు లేనటువంటి మా పోలవరాన్ని మునిగిపోతుంటే 7 మండలాలు, పోలవరం ప్రాజెక్టు కోసం 7 మండలాలు తెలంగాణ వదులుకుంది. అంటే 50 కిలోమీటర్లు అంటే అర్థం చేసుకోండి. మా పోలవరం 7 మండలాల కంటే చాలా దగ్గర ప్రాంతాలుగా ఇవన్నీ ఉన్నాయనేది నేను చెప్పదలుచుకున్నాను. సో బ్రహ్మపుత్ర నది మీద పెద్ద ప్రాజెక్టులు కట్టి అసలే భూకంప జోన్ అది, ఇంకా భూకంపాలు పెంచే కార్యక్రమాన్ని తయారు చేయటం. రెండోది, వరదలు వస్తే ఆ వరదలు ఒక్కసారి వదిలిపెడితే ఇండియాలో ఉన్నటువంటి ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాంతాలు ఒక్కసారి వరదకి ఉధృతికి ఇదిగా అయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందుకోసం భారత్ మొదటి నుంచి ఈ చైనా ప్రాజెక్టుని వ్యతిరేకిస్తూ ఉంది. ఇండియా చైనా బాయ్ కాదు, వాళ్ళు మనకి ఎప్పుడు బాయ్ కాదు. వాడు బామర్దిగాడే, ఖచ్చితంగా బామర్దిగాడే చైనా వాడు మనకి బాయ్ ఎట్లా అవుతాడు? సో ఇది పరిస్థితి. ఖచ్చితంగా ఆ ప్రాజెక్టుల్ని ఆపాల్సిందే. సో ప్రత్యామ్నాయంగా ఆ ప్రాజెక్టుల కింద వచ్చిన వరద ఒక్కసారి ఊళ్ళ మీద పడకుండా ఖచ్చితంగా మనం కూడా డ్యాములు కట్టే ప్రయత్నం చేయాలి. వాడు ఎదవే, మనం రోడ్డు మీద పోతున్నాం, మనం ఎడం పక్కనే పోతున్నాం, వాడు కుడి పక్కన పోవాల్సిన ఎదవ మనకెళ్ళి అడ్డంగా వస్తూ ఉన్నాడు. తాగి వస్తున్నాడా, గంజాయి తాగి వస్తున్నాడా, మందు తాగి వస్తున్నాడా, వాడికి మెంటలా, ఎదవ, లుచ్చా, బడ్డు బైరాగా, మనమే పక్క తప్పుకొని పోతాం. సో అందుకోసం చైనా కట్టేటువంటి ప్రాజెక్టులకి ఆల్టర్నేట్గా కింద మనం కూడా ప్రాజెక్టులు కట్టుకోవటం వల్ల అదే రాష్ట్రాలు, బ్రహ్మపుత్ర పరివాహక ప్రాంతం ఉన్నటువంటి రాష్ట్రాలు, ఆ ప్రాంతాలు వరద ముంపుకి, భవిష్యత్తులో వరద ముంపు గురికాకుండా ఆస్కారం ఉంటుంది. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నదనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను సోదరులారా, సోదరిమణి. 300 కిలోవాట్ల సామర్థ్యం కలిగినటువంటి కరెంటు ప్రాజెక్ట్ని పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. సో ముఖ్యంగా అస్సాం, అరుణాచల్ ప్రదేశ్లకు సంబంధించి ఈ ప్రాజెక్టు ముంపు ప్రాంతంగా ఉంది. గేట్లు ఎక్కితే అస్సాం, అరుణాచల్ ప్రదేశ్లకు సంబంధించి ఇబ్బంది కలుగుతుంది. ఇక హిమాలయ పర్వతాల్లో భూకంప జోన్లు ఇవన్నీ. సో దాన్ని ఇంకా మరింత భూకంప జోన్ చేసే కార్యక్రమం ఇవాళ చైనా చేపడతా ఉన్నది. ఇవాళ మిలిటరీలు, వాహనాలు మన సరిహద్దుల్లో పెట్టే కార్యక్రమం మొదటి నుంచి చేస్తూ ఉంది, భవిష్యత్తులో కూడా చేస్తుంది. వాడు ఇండియా చైనా బాయ్ కాదు, వాడు ఎప్పుడు మనకి బామారిది అనేది మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నాను. సో మావో కాలం నుంచి జిన్పింగ్ కాలం దాకా వాళ్ళు విస్తరణ ఎజెండాగా, భారతదేశాన్ని ఆక్రమించే కార్యక్రమ ఎజెండాగా ఉన్న తప్పితే మరొకటి లేదు. మనకి వాళ్ళకి రిటైనింగ్ వాళ్ళు గోళ్ళ కట్టాలి. సో వాళ్ళకి మనకి కంచెలేసుకోవాలి. ఆ విధంగా ఇది కావాలి. నెహ్రూ గారి టైంలో అయితే ఆ రోజు మనకి దారులు లేవు. ఏమన్నా పోవాలంటే ఒక 3 రోజులు సరిపడే ఆహార పదార్థాలు తీసుకొని మిలిటరీ నడిచిపోతే 2-3 రోజులు పట్టేది. ఇలా పరిస్థితి లేదు. మోడీ ఉన్నా, రేపు రాహుల్ గాంధీ వచ్చినా, రేపు ఇంకో ప్రభుత్వం వచ్చినా 70 రోడ్లు వేసాం చైనా బోర్డర్ దాకా. మన ఇండియన్ ఆర్మీ సైక్లింగ్ చేస్తూ వస్తూ ఉన్నారు, మార్నింగ్ వ్యాయామం లెక్క. చైనాకి 5 అడుగుల దూరం, 10 అడుగుల దూరం దాకా పోయి చూసి వస్తూ ఉన్నారు. సరే, ఒప్పందం అయితే ఉన్నది. తుపాకులు, ఆయుధాలు వాడొద్దనేది, లాఠీలు మాత్రం తీసుకొని అక్కడ చేయాలనేది కండిషన్ ఉన్నది. అందుకోసం సరిహద్దు ఉద్రిక్తతలు తగ్గించడం కోసం అదొక పాలసీ ఉన్నది. సో ఇది పరిస్థితి పెద్దలారా, మిత్రులారా. ఇది విధి విధానాలకు సంబంధించి చైనాని ఎప్పుడు నమ్మేది లేదు, నమ్మబోయేది లేదు, నమ్మాల్సిన అవసరం లేదు.
వాడితోనే వ్యాపార వాణిజ్య సంబంధాలు ఉంటాయి. వాడి మనం ఏమన్నా ఎక్స్పోర్ట్ చేయగలిగేది చేయటం, మనకి అనవసరం ఉంటే దిగుమతి చేసుకోవడం. ఇది వాడికి మనకి ఉన్నది ఇదే. బామ్మరిదే పేకాట వాడితోనే అదే మంచి తప్ప ఇంకుండదు. ఇప్పుడు లేదు, భవిష్యత్తులో ఉండబోదు. కొంతమంది ఇండియాలో ఉన్నటువంటి కమ్యూనిస్టులు కోపం వచ్చినా ఇదే వాస్తవం. వారు చైనాని మోసుకుంటే మోసుకోండి కానీ, సో ముందు నేషన్ ఫస్ట్, తర్వాతనే నెక్స్ట్ ఏదైనా తెలియజేసుకుంటూ, పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయడం తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ న్యూలక్ష్య ఆర్గనైజేషన్.